అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక రాజు కథను చూద్దాం. నమస్కారం. అతను ఎలా పతనమయ్యాడు, ఆ, ఎందుకు పతనమయ్యాడు అన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అవును. ఒకే ఒక్క నిర్ణయం. ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో ఒక రాజు తన రాజ్యాన్ని, తన ప్రాణాన్ని ఎలా పోగొట్టుకున్నాడో. ఈరోజు మనం అహజ్యా కథను విశ్లేషించి అధికారం, అహంకారం మరియు విధి మధ్య ఉన్న ఆ పోరాటాన్ని అర్థం చేసుకుందాం. మన సోర్స్ మెటీరియల్ రాజుల 2వ గ్రంథము మొదటి అధ్యాయం. కథ ఇక్కడే మొదలవుతుంది. ఇజ్రాయేలు రాజు అహాబు చనిపోయాడు. దానితో పక్కనే ఉన్న మోయాబు రాజ్యం తిరుగుబాటు చేస్తోంది. అంటే దేశంలో రాజకీయంగా ఒక అనిశ్చితి ఉంది. కరెక్ట్. ఇలాంటి సమయంలో కొత్త రాజైన అహజ్యా సొమ్రోన్లోని తన ప్యాలెస్లో మేడగది కిటికీలోంచి జారి కిందపడ్డాడు. గాయాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. అవును. ఈ ప్రమాదం కథకు ఒక నాంది మాత్రమే. నాంది మాత్రమేనా? ఒక రాజు గాయపడటం పెద్ద విషయమే, కాని అసలు కథ మొదలయ్యేది అతను ఆ తర్వాత తీసుకున్న నిర్ణయంతో. ఓహ్, ఇలాంటి సంక్షోభ సమయంలో అతను ఎవరి సహాయం కోరాడు అన్నదే ఈ కథ మొత్తాన్ని మలుపు తిప్పుతుంది. అంటే అది కేవలం ఒక వైద్య సలహా కోసం వెతకడం కాదు. కాదు, అంతకంటే చాలా పెద్దది. అది ఒక రాజకీయ, మతపరమైన ప్రకటన. సరే, దీన్ని కాస్త లోతుగా చూద్దాం. మన చర్చ యొక్క ఉద్దేశమేమిటంటే, ఈ పురాతన కథలో అధికారం ఎలా పనిచేస్తుంది, నమ్మకాన్ని ధిక్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనే విషయాలను విడమర్చి చూడటం. అవును. రాజు అహజ్యా మంచం పట్టాడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. హ్మ్. ఇలాంటి సమయంలో ఎవరైనా ఏం చేస్తారు? కాని అతను తీసుకున్న నిర్ణయం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. నిజమే. అతను ఇశ్రాయేలు దేవుడిని ప్రార్థించకుండా తన గాయం మాని బతుకుతానో లేదో తెలుసుకోవడానికి తన దూతలను పంపించాడు. ఎక్కడికి? ఎక్రోను అనే నగరంలో ఉన్న బయల్జెబూబు అనే దేవత దగ్గరకు. ఇక్కడే మనం కొంచెం ఆగాలి. ఇది చాలా కీలకమైన పాయింట్ కదా. అవును, అతను ఏదో వేరే దేవుణ్ణి పూజించడం లేదు. అతను వెళ్ళింది బయల్జెబూబు దగ్గరకు. ఆ పేరుక్కూడా ఏదో వ్యంగ్య అర్థముంది కదా. ఉంది. ఈ పేరుకి ఈగల ప్రభూ అనే ఒక అర్థం కూడా ఉంది. బహుశా ఇశ్రాయేలీలు ఆ దేవతను కించపరచడానికి ఈ పేరు వాడి ఉండవచ్చు. ఓహ్, అలాగా? అంతకంటే ముఖ్యమైన విషయమేమిటంటే, ఎక్రోను ఫిలిష్తీయుల ప్రధాన నగరాలలో ఒకటి. వాళ్ళు ఇస్రాయేలుకు చిరకాల శత్రువులు. ఖచ్చితంగా. అంటే ఇది కేవలం మతపరమైన ద్రోహమే కాదు, ఒక రకంగా జాతీయ అవమానం కూడా. అవును. తన సొంత దేవుడిని వదిలేసి శత్రుదేశపు దేవుడి సహాయం కోరడం. ఇది అహజ్యా పతనం కేవలం అవిశ్వాసం వల్ల కాదు. అది ఒక రాజకీయ తప్పిదం కూడా అని చూపిస్తుంది. శత్రువుల దేవత సహాయం కోరడమంటే తన ప్రజల ముందు, తన సైన్యం ముందు తన బలహీనతను ఒప్పుకోవడమే. తన దేవుడి శక్తిపై తనకున్న అపనమ్మకాన్ని బహిరంగంగా ఒప్పుకోవడమే. కరెక్ట్. ఆ ఒక్క చర్యతోనే అతను రాజుగా తన నైతిక అధికారాన్ని కోల్పోయాడు. ఇది అతని తండ్రి అహాబు అనుసరించిన సంప్రదాయాన్ని కొనసాగించడం లాంటిదే. సరే, రాజు దూతలు బయల్దేరారు, కాని వాళ్లు గమ్యం చేరలేదు. లేదు. దారిలోనే వాళ్లకొక వ్యక్తి ఎదురయ్యాడు. దేవుని దూట పంపగా వచ్చిన ఆయనే తిష్బీయుడైన ఏలియా. తిష్బీయుడు అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ప్రాంతానికి ఏదైనా ప్రాముఖ్యత ఉందా? మంచి ప్రశ్న. తిష్బే అనే ప్రాంతం గిలాదులో ఉంది. అది కొండలతో, అడవులతో నిండిన ఒక మారుమూల ప్రాంతమనమాట. ఓ, ఏలియా ఆ ప్రాంతం నుండి వచ్చాడు కాబట్టి అతను రాజరికపు ఆడంబరాలకు, నగర జీవితానికి దూరంగా, ప్రకృతికి దగ్గరగా పెరిగిన వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు. అందుకే అతని వేషధారణ, అతని మాట తీరు అన్నీ భిన్నంగా ఉంటాయి. అవును. అందుకే అతను రాజుల ముందు కూడా నిర్భయంగా నిలబడగలిగాడు. హ్మ్, ఆ దూతలను ఆపి ఏలియా చాలా సూటిగా ఒక ప్రశ్న అడిగాడు. హ్మ్. ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని మీరు ఎక్రోను దేవత దగ్గరకు వెళ్తున్నారా అని. ఆ తర్వాత దేవుని తీర్పుని ప్రకటించాడు. నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగరావు, నిశ్చయంగా మరణిస్తావు. ఆ సందేశంలో ఎలాంటి దాపరికం లేదు. లేదు, చాలా నిక్కచ్చిగా, సూటిగా ఉంది. ఏలియా స్వభావం కూడా అంతే. అతను దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడు. ఇప్పుడు ఆ బంతి రాజుకోట్లో పడింది. అవును, అంటే దేవుడి సందేశం ఇప్పుడు రాజుదూతల చేతిలో ఉంది. కాని ఆ సందేశాన్ని రాజు స్వీకరించాడా లేక? సందేశాన్ని తెచ్చిన వాళ్లనే లక్ష్యంగా చేసుకున్నాడా? కరెక్ట్. వాళ్ళు తిరిగి రాగానే రాజు ఎందుకింత త్వరగా తిరిగివచ్చారు అని అడిగాడు. ఉమ్, వాళ్ళు ఏలియా చెప్పిన మాటలు చెప్పగానే అతని స్పందన
చాలా విచిత్రంగా ఉంది. అవును, అతను దేవుడేమన్నాడు అనో నాకెందుకీ శిక్ష అనో అడగలేదు. అడగలేదు. అతను అడిగిన మొదటి ప్రశ్న, మిమ్మల్ని ఎదుర్కొని ఆ మాటలు చెప్పిన మనిషి ఎలా ఉన్నాడో. ఇది అతని ప్రాధాన్యతలను స్పష్టంగా చూపిస్తుంది కదా. ఖచ్చితంగా అతను సమస్య మూలాన్ని కాకుండా సమస్యను బయటపెట్టిన వ్యక్తినే లక్ష్యంగా చేసుకున్నాడు. దూతలు అతడు గొంగళి ధరించి నడుముకు తోలుదట్టి కట్టుకున్నాడు అని చెప్పగానే రాజు వెంటనే గుర్తుపట్టాడు. ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అన్నాడు. అతనికి వెంటనే అర్థమైపోయింది. రాజుకి అతను ఎవరో తెలిసిపోయింది. సమస్య ఎంత తీవ్రమైనదో అప్పుడే రాజుకు అర్థమై ఉండాలి. అర్థమై ఉండాలి. కాని పశ్చాత్తాపపడటానికి బదులుగా అతను తన రాజ్యాధికారాన్ని ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ నుండి కథ మరింత నాటకీయంగా మారుతుంది. తన అధికారాన్ని ఒక ప్రవక్త సవాలు చేశాడని రాజు భావించాడు. అందుకే ఏలియాను తన ముందుకు తీసుకురావటానికి ఒక సైన్యాధిపతిని అతనితో పాటు 50 మంది సైనికులను పంపించాడు. అధిపతి ఒక కొండమీద కూర్చున్న ఏలియా దగ్గరకు వెళ్లి, దైవజనుడా, రాజు నిన్ను కిందకి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. ఈ వాక్యములోనే ఒక పెద్ద వైరుధ్యముంది. ఏంటది? అతను ఏలియాను దైవజనుడా అని సంబోధిస్తున్నాడు. అంటే దేవునితో సంబంధమున్న వ్యక్తి అని గుర్తిస్తున్నాడు. కాని అదే శ్వాసలో రాజు నిన్ను ఆజ్ఞాపిస్తున్నాడు అంటున్నాడు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ కాదు, ఇది 2 అధికారాల మధ్య పోరాటం. రాజ్యాధికారమా, దైవాధికారమా, ఏది గొప్పది? ఏలియా సమాధానం చాలా భయంకరంగా ఉంది. ఉందే. నేను దైవజనుడునైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించుగాక అన్నాడు. వెంటనే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించివేసింది. అయినా రాజు పట్టు వదలలేదు. కాని ఒక్క నిమిషం ఏలియా ఆ సైనికులను చంపడం కొంచెం కఠినంగా అనిపించడం లేదా? వాళ్ళు కేవలం రాజు ఆజ్ఞలనే పాటిస్తున్నారు కదా. ఇది చాలా సహజంగా వచ్చే సందేహం. ఈ కథను మనం ఆ కాలపు దృక్కోణం నుండి చూడాలి. సరే, ఇక్కడ సైనికుల మరణం కేవలమొక శిక్షగా కాకుండా దైవిక అధికారం ఎంత శక్తివంతమైనదో రాజుకు తెలియజేసే ఒక ప్రదర్శనగా చూడాలి. ఒక సిగ్నల్ లాగా. అవును. రాజు తన సైనిక శక్తిని చూపిస్తే దేవుడు తన శక్తిని చూపించాడు. ఆ సైనికులు రాజు యొక్క అహంకారానికి ప్రతినిధులుగా మారారన్నమాట. అంటే రాజు యొక్క తప్పుడు ఆజ్ఞకు వాళ్లు బలి అయ్యారు. రాజుకు విషయం అర్థం కావాలి కదా, మళ్ళీ ఎందుకు పంపాడు? అదే ఆశ్చర్యం. ఇది కేవలం అహంకారమా, లేక తన అధికారం నిరూపించుకోవాల్సిన రాజకీయ అవసరమా? బహుశా 2 కావచ్చు. మొదటి సంఘటనను ఒక యాదృచ్ఛిక ప్రకృతి వైపరీత్యంగా కొట్టిపారేయొచ్చు అనుకోవచ్చు. కాని అతను మళ్లీ ఇంకో 50 మందిని పంపడం ద్వారా, లేదు, నా మాటే నెగ్గాలి అని చెప్పాలనుకుంటున్నాడు. ఒక ప్రవక్త ముందు తలవంచితే తన అధికారం బలహీనపడిందని ప్రజలు అనుకుంటారని భయపడి ఉండవచ్చు. కరెక్ట్ అండి. అతను సమస్యను పరిష్కరించడానికి బదులుగా తన అహాన్ని కాపాడుకోవడానికి 100 మంది ప్రాణాలను పణంగా పెట్టాడు. రెండోసారి వెళ్లిన అధిపతి ఇంకాస్త దురుసుగా, దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపిస్తున్నాడు. ఫలితం మళ్ళీ అదే. ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి వాళ్లను కూడా దహించివేసింది. ఇప్పుడు 100 మందికి పైగా సైనికులు బూడిదైపోయారు. గెలవలేని యుద్ధం అని అనుకుంటాడు. కాని అహజ్యా కాదు. అతను మూడోసారి ఇంకో అధిపతిని 50 మందిని పంపిస్తాడు. ఇది అతని మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అతను నిజంగా దేవుని శక్తితోలే పోరాడుతున్నాడని గ్రహించలేకపోతున్నాడు. లేదా గ్రహించినా ఒప్పుకోడానికి ఇష్టపట్టం లేదు. కాని మూడోసారి వెళ్లిన అధిపతి చాలా తెలివైనవాడు. అవును. అతను తన ముందు వెళ్లిన ఇద్దరి గతిని చూశాడు. గుడ్డిగా రాజు ఆజ్ఞను పాటించటం ప్రాణాంతకమని గ్రహించాడు. అతని ప్రవర్తన హోంతా భిన్నంగా ఉంది. అతను భయంతో అలా చేశాడా, లేక నిజమైన వివేకంతోనా? అది మంచి ప్రశ్న. బహుశా భయం నుండి పుట్టిన వివేకం కావచ్చు. కాని ముఖ్యంగా అతను తన ముందున్నది ఒక సాధారణ వ్యక్తి కాదని, దైవిక శక్తి అని గుర్తించాడు. అవును. అతను ఏలియా దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరెళ్ళి, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును, నీ దాసులని ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి విలువైనవిగా ఉండనివ్వు అని ప్రాధేయపడ్డాడు. ఆజ్ఞాపించడానికి బదులుగా అతను ప్రాణభిక్ష అడిగాడు. అహంకారం, అధికారం విఫలమైన చోట వినయం, గౌరవం పనిచేశాయి. ఖచ్చితంగా. అతను తనకంటే ఉన్నతమైన శక్తిని గుర్తించి దానికి తలవంచాడు. అతని వినయం అతని ప్రాణాన్ని, అతని సైనికుల ప్రాణాలను కాపాడింది. అవును. అతని రాజుకి పూర్తి విరుద్ధమైన ప్రవర్తన. ఇక్కడ కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. ఏంటది? దేవుని దూత ఏలియాతో, అతనికి భయపడకు, అతనితో వెళ్ళు అని చెప్తాడు. వినయం చూపినప్పుడు దేవుని నుండి వచ్చిన సమాధానం కూడా మారింది. ఏలియా ఇప్పుడు,
నేరుగా రాజు దగ్గరకు వెళ్తాడు. అవును. రాజు ఎవరినైతే బలవంతంగా తీసుకురావాలని రెండుసార్లు విఫల ప్రయత్నం చేశాడో ఆ ప్రవక్త ఇప్పుడు తనంతట తానుగా రాజు ముందు నిలబడ్డాడు. ముఖాముఖీగా అదే తీర్పును మళ్లీ ప్రకటించాడు. ఇశ్రాయేలులో విచారించడానికి దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత దగ్గరకు దూతలను పంపావు కాబట్టి నీవు ఎక్కిన మంచం మీద నుండి దిగకుండా నిశ్చయముగా మరణిస్తావు. ఈ ముఖాముఖి చాలా ముఖ్యం. ఇది దైవవాక్కు నుండి ఎవరూ తప్పించుకోలేరని చూపిస్తోంది. అవును. రాజు దూతలను పంపి సైన్యాన్ని పంపి తన అధికారాన్ని నిరూపించుకోవాలని చూశాడు. కాని చివరికి ప్రవక్త స్వయంగా వచ్చి అదే తీర్పును రాజు ముఖం మీదే పునరుద్ఘాటించాడు. ఇది దైవిక అధికారం ముందు రాజ్యాధికారం తలవంచాల్సిందేనని స్పష్టం చేస్తుంది. మరి చివరికేమైంది? ఏలియా ద్వారా దేవుడు చెప్పిన మాట ప్రకారం అహజ్యా ఆ మంచం మీద నుండే చనిపోయాడు. అతనికి కుమారులు లేనందున అతని సోదరుడు యెహోరాము తర్వాత రాజయ్యాడు. అవును. ఈ కథ మొదలైన చోటకే వచ్చి ముగిసినట్టు అనిపిస్తుంది. ఒక స్పష్టమైన కారణఫలిత సంబంధాన్ని చూపిస్తుంది కదా. ఖచ్చితంగా. రాజు ఎంచుకున్న మార్గం నేరుగా అతని పతనానికి దారితీసింది. అతను మొదట చేసిన తప్పు ఇశ్రాయేలు దేవుణ్ణి కాకుండా బయల్జేబూబును ఆశ్రయించడం. అవును. ఆ తప్పు ఒక గొలుసుకట్టు ప్రతిచర్యను ప్రారంభించింది. దాని పర్యవసానంగానే ప్రవక్త జోక్యం, అగ్నితీర్పు మరియు చివరకు అతని మరణం సంభవించాయి. ఏలియా ద్వారా పలుకబడిన దైవవాక్కు తిరుగులేనిదని నిరూపించబడింది. నిజమే. క్లుప్తంగా చెప్పాలంటే రాజు అహజ్యా ప్రమాదం, తప్పుడు సలహా కోసం శత్రువుల దగ్గరకు వెళ్లడం, ఏలియా హెచ్చరికను పెడచెవిన పెట్టడం, తన అధికారాన్ని నిరూపించుకోవడానికి సైనికులను పంపడం మరియు చివరకు మరణించడం, ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ కథ చూపిస్తుంది. ఈ గాథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు. కాదు, ఇది లౌకిక మరియు దైవిక అధికారాల మధ్య జరిగిన సంఘర్షణను తెలిపే ఒక శక్తివంతమైన నాటకం. ఒక నాయకుడు తన వారసత్వాన్ని, తన ప్రజల విశ్వాసాన్ని, తన బాధ్యతను విస్మరించినప్పుడు ఏమి జరుగుతుందో ఇది వివరిస్తుంది. అవును. అహజ్యా కేవలం ఒక రాజుగా విఫలం కాలేదు, తన ప్రజలకు ఆధ్యాత్మిక మార్గదర్శిగా కూడా దారుణంగా విఫలమయ్యాడు. ఈ కథ మొత్తం విన్న తర్వాత నా మదిలో ఒక ప్రశ్న మెదులుతోంది. చెప్పండి. మొదటి ఇద్దరు సైన్యాధిపతులు రాజు ఆజ్ఞలను గుడ్డిగా పాటించి నాశనమయ్యారు. వారు కేవలం తమ పై అధికారి చెప్పిన మాటను అనుసరించారు. కాని మూడవ అధిపతి పరిస్థితులను గమనించి తన విధానాన్ని మార్చుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. అవును, ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. ఇది మనల్ని ఆలోచింపజేస్తుంది. ఒక నాయకుడి పట్ల విధేయతకు, మనకంటే ఉన్నతమైన నైతిక సూత్రానికి కట్టుబడి ఉండటానికి మధ్య సంఘర్షణ తలెత్తినప్పుడు నిజమైన వివేకమెక్కడ ఉంటుంది? గుడ్డి విధేయత ఎల్లప్పుడూ సరైనదేనా, లేక పరిస్థితిని అంచనా వేసి సరైన మార్గాన్ని ఎంచుకోవడమే నిజమైన తెలివా? విధేయత, వివేకం మరియు మనుగడ గురించి ఈ పురాతన కథ మనకు ఏమి సూచిస్తున్నో ఆలోచించాలి.